దేవుని వాక్యమైన బైబిల్లో లభించే సంపద వెండి బంగారాల కంటే ఎంతో అమూల్యమైనది. ఎప్పుడైతే మనం బైబిల్ని చదవడం ప్రారంభిస్తామో, దేవుని వాక్యాన్ని పరిశోధించి చూస్తామో, రత్నాల్లాంటి అపారమైన సత్యాలు మనకు దొరుకుతాయి. భూ సంబంధమైన సంపద శాశ్వతం కాదు, కానీ దేవుని వాక్యం శాశ్వతమైనది. భూమిపై ఉండే ఓజోన్ పొర మనల్ని సూర్యుని నుండి హానికరమైన కిరణాల నుండి ఎలా కాపాడుతుందో, దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దాన్ని మన జీవితంలో ఆచరించడం వల్ల మనలో అంతర్గత మార్పు కూడా వస్తుంది. ఇది మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తనను మారుస్తుంది. ఇలా జీవించే వ్యక్తి కేవలం మంచి క్రైస్తుడు మాత్రమే కాదు, కానీ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా కూడా నిలుస్తాడు. అలానే ప్రకృతి కూడా దేవుని వరం. దాన్ని కేవలం ఉపయోగించుకోవడం మాత్రమే కాదు, కానీ కాపాడడం కూడా మన బాధ్యత. మన హృదయం మారినప్పుడు మన ప్రవర్తన మారుతుంది. అప్పుడు మనం ప్రకృతిని దుర్వినియోగం చేయకుండా ప్రేమతో చూసుకుంటాం. చెట్లను నాటుతాం, నీటిని ఆదా చేస్తాం, పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాం. దేవుని వాక్యం మనకు ప్రేమ, కరుణ, బాధ్యతను నేర్పుతుంది. ఆ గుణాలు మనలో ఉంటే మనం ప్రకృతిని కూడా కాపాడగలుగుతాం. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ సృష్టిలో ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ, ఎన్ని పక్షులు ఉన్నప్పటికీ, సమస్తము ఉన్నప్పటికీ అవి ఏవియు ఆదామునకు సాటి అయిన సహకారిగా లేకపోయాను. ఎంతో ఆస్తి ఉన్నా, ఎన్ని రకాలైన పక్షులు, జంతువులు పెంచుకున్నప్పటికీ అవన్నీ అతనికి సాటి అయిన సహకారి కావు. ఇవేవి సాటి అయిన సహాయం కావని దేవుడు నరునికి గాఢ నిద్రను కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకటి తీసి ఆ ఎముకతో హవ్వను చేశారు. ఆదామునొద్దకు హవ్వను తీసుకువచ్చినప్పుడు ఆదాము ఇలా అన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదే, ఈమె నా ఎముకల్లో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుడి నుండి రూపొందినది, కావున నారి యగును అనెను. ఇప్పుడు కూడా ఒక వ్యక్తికి ఎన్ని ఉన్నప్పటికీ సాటి అయిన సహాయంగా దేవుడిచ్చిన భార్య లేదా భర్త లేకపోతే వారి జీవితంలో ఏదో ఒక వెలితి కనిపిస్తూనే ఉంటుంది. ఇదే భార్యాభర్తల బంధం. దీనిని బట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహం ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తించగలం. భార్యాభర్తల బంధం విడదీయనిదిగా, విడిపోనిదిగా దేవుడు చేసి ఉన్నారు. ఒకరికొకరు సహకారులుగా ఉండాలని ఆయన నియమించారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి విషయము అనేక ఆధ్యాత్మిక సత్యాలను మనకు తెలియజేస్తుంది. ఆకాశంలోనికి చూస్తే ఒక అందమైన కుటుంబంగా ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు భూమి మీద ఉన్న మన కుటుంబాలను పోలి ఉంటాయి. సూర్యుని తండ్రిగాను, చంద్రుడిని తల్లిగాను, నక్షత్రాలను మన పిల్లలుగాను మనం చూస్తే ఒక చక్కని కుటుంబం మనకు కనిపిస్తుంది. ఒక కుటుంబంలో తండ్రి సూర్యుని వలె ప్రకాశించాలి, కుటుంబాన్ని సంరక్షించాలి, పోషించాలి. చంద్రుని వెలుగు సూర్యుని వలె ఉష్ణాన్ని కలుగజేసేది కాదు, కానీ చల్లదనాన్ని ఇస్తుంది, ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగజేస్తుంది. అలాగే ఒక తల్లి తన ప్రేమను, ఆప్యాయతను, ఆదరణను తన ఇంటి వారికి అందిస్తుంది. ఇంటిని ప్రశాంతమైన వాతావరణంలో శాంతి సమాధానాలతో ఉంచుతుంది. భర్తకు సరైన సహకారిగా, బిడ్డలకు ఒక మంచి తల్లిగా ఉంటూ వారి శరీర అవసరతలను, అన్న పానీయాలను గమనిస్తూ చంద్రుల వలె ప్రకాశిస్తూ జ్ఞానవంతురాలు వలె తన ఇల్లును కట్టుకుంటుంది. ఒక గృహంలో తండ్రి గద్దించి హెచ్చరించేవాడుగాను, తల్లి ప్రేమతో ఆదరించి దిద్దేదిగాను ఉంటే ఆ ఇంటిలోని బిడ్డలు ధన్యులవుతారు. ప్రతి తండ్రి యోబు వలె ఉదయాన్నే లేచి కుటుంబం అంతటినీ దగ్గరగా చేసి దేవుని ప్రార్థించట ఎంతో మంచిది. ఉదయం లేచి ప్రార్థించడం వలన కేవలం ఇది ఒక ఆచారమైతే కాదు, కానీ కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరిచే ఒక గొప్ప కార్యం. ప్రార్థన ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. దేవుని ఆశీర్వాదం ఇంటిపై ఉంటుంది. పిల్లలు చిన్నప్పటి నుండే మంచి విలువలు నేర్చుకుంటారు. బైబిల్లో యోబు తన పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థించేవాడని ఉంది. అది అతని ప్రేమను, బాధ్యతను చూపిస్తుంది. అలానే ప్రతి తండ్రి తన కుటుంబానికి ఒక ఆత్మీయ నాయకుడిగా ఉండాలి. యోబు వలె ప్రతి తండ్రి ఉదయాన్నే లేచి కుటుంబంతో ప్రార్థిస్తే ఆ ఇల్లు దేవుని ఆశీర్వాదంతో నిండిపోతుంది.
చంద్రుడు స్వయం ప్రకాశి కాదు గాని సూర్యుని వెలుగును ప్రతిబింబింపజేయును. ఒక ఇంటిలోని తల్లిదండ్రులు ఎవరి మటుకు వారు ప్రకాశించుట కాదు గాని ఇద్దరూ కలిసి ఒకే వెలుగును ప్రతిబింబింపజేయాలి. తల్లిదొక మాట తండ్రిదొక మాట కాకుండా తల్లిదండ్రులు ఒకే మాటపై ఉండి ఒకే మనసు కలిగి ఉండుట వారి పిల్లలు మంచి మార్గంలో పెరుగుతారు, వర్ధిల్లుతారు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారం వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకే తన ప్రాణము అర్పించునో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఇలా అని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22 నుండి 28 వచనాల్లో రాయబడి ఉన్నది. సూర్యుని వెలుగును గ్రహించి ప్రకాశించిన చంద్రుని వలె స్త్రీ భర్తతో కలిసి ప్రకాశిస్తే కుటుంబానికి అవసరమైన వెచ్చదనాన్ని, చల్లదనాన్ని, ప్రేమను అందించగలుగుతారు. దేవుని కృపలో కలిసి నడిచే దంపతులు తమ ఇంటిని ఆనందంతో, శాంతితో, ఆశీర్వాదాలతో నింపగలుగుతారు. ఈ రోజుల్లో విడాకుల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భౌతిక సంపదల పట్ల ఉన్న అమితమైన కోరికలు తరచూ ఇలాంటి విషాద సంఘటనలకు దారితీస్తున్నాయి. ఉన్నవాడితో తృప్తి పడక సంపదల కోసం తన సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇంకా ఎక్కువ సంపాదించాలని యావలో కొంతమంది పడిపోతున్నారు. మరికొందరు వివాహేతర సంబంధాల వల్ల విడిపోతున్నారు. పిల్లలను అనాథలుగా చేస్తూనే ఉన్నారు. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించి వారిని విడదీయాలని ప్రయత్నిస్తే అది దేవుడు ఏర్పరిచిన పవిత్ర బంధానికి విరుద్ధమైనది. అలానే విపరీతమైన కోరికల వల్ల మనం అనుకోని విధంగా హాని చేస్తూ భౌతికంగా, మానసికంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జ్ఞాని అయిన సొలొమోను రాజు ఏమి అన్నారో ఒక్కసారి మనం చూసినట్లయితే, శాంతి గుణముల వలన ఆయురారోగ్యాలు కలుగును, అసూయ ఎముకల్లో పుట్టిన కుళ్ళు వంటిది అని సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో రాసి ఉన్నది. దానికి భిన్నంగా భౌతిక సంపదలను కూడబట్టుకోవాలనే తాపత్రయం, ఒత్తిడి మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పాడు చేస్తున్నాయి. మనసు భౌతిక లక్ష్యాలపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటే కుటుంబ బంధాలు బలహీనపడతాయి. దేవునితో ఉన్న సంబంధం కూడా మందగిస్తుంది. మన జీవితంలో మనం ఏది మొదటి స్థానంలో పెడుతున్నామో అది మన జీవిత దిశను నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో మనకు మాదిరిగా ఉండాల్సిన మన నాయకులు చాలామంది భౌతికపరమైన లక్ష్యాలను, డబ్బు, స్థాయి, సౌకర్యాలనే ప్రధానంగా చూస్తున్నారు. ఈ రోజుల్లో కొంతమంది సేవకులు విలాసవంతమైన జీవితం గడపడం వల్ల విమర్శలు వస్తున్నాయి. కొందరు భౌతిక సంపదను దేవుని ఆశీర్వాదంగా చూపించే బోధనల వల్ల ధనం, కార్లు వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇది నిజమైన సువార్తకు సరిపోదని క్రైస్తవ నాయకులు హెచ్చరిస్తున్నారు. రోమేలుకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూసినట్లయితే, మీరు ఈ లోకపు ప్రమాణాలను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వంను కలుగజేయనిండు. అప్పుడు మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైన దానిని, మనకు సమ్మతమైన దానిని, సంపూర్ణమైన దానిని తెలుసుకొనగలరు అని రాసి ఉన్నది. అయితే డబ్బు, ఖ్యాతి, భౌతిక సంపదల కంటే ఎంతో ఉన్నతమైన విలువలు ఉన్నాయి. రాజైన సొలొమోనును ఒకసారి మనం గమనించినట్లయితే ఈ లోకంలో భౌతిక పరంగా ఇవ్వగలిగిన వాటన్నిటినీ ఆయన సమకూర్చుకున్నాడు. ఆయన ఎన్నో ఇల్లు కట్టించారు, వెండి నాణాలను, బంగారాలను సమకూర్చుకున్నాడు. సొలొమోను తనకంటే, తన ముందున్న వారికంటే ఎవరి దగ్గర లేనన్ని ఆస్తులను కూడబెట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లకు పడగలెత్తాడు. సొలొమోను కోరుకున్నవన్నీ అనుభవించాడు. కానీ ఆయన తాను సాధించినవన్నింటినీ చూసి ఇలా అన్నారు. ఉపదేశకుడు 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, ఈ శ్రమ అంతయు వ్యర్థము, గాలికై ప్రయాసపడుటే, సూర్యుని క్రింద ప్రయోజనకరమైనదేదియూ లేదు అని అన్నాడు. సొలొమోను తాను పొందిన ఉన్నతమైన జ్ఞానం వల్ల ఆధ్యాత్మిక విలువలను అనుసరిస్తే గొప్ప ప్రయోజనం కలుగుతుందని గ్రహించాడు. ఒకసారి ఆఫ్రికా దేశమునకు ఒక ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళారు. అక్కడున్న ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తూ
2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని చెప్పారు. ఆయన అందరిపై అపారమైన ప్రేమను చూపించారని, ఆయన స్పర్శతో రోగులు స్వస్థత పొందారని, ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టారని, ఆయన ఎంతో ప్రేమగా పాపులను పలకరించారని, వారిని ఆదరించారని, ఎంతో ప్రేమ కలిగి పరిశుద్ధుడిగా దీనుడిగా జీవించారని ఆయన చెప్పారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఇలా చెప్తుండగా అక్కడ ప్రజలు, మీరు చెప్పిన ఆయన్ను మేము చూచితిమి, ఆయన మాకు బాగా తెలుసని చెప్పారు. ఆయన మా దగ్గర ఉండేవారని కూడా వాళ్ళు అన్నారు. అందుకు ఆ సువార్త చెప్తున్న నాయకుడు, ఆయన 2000 సంవత్సరాల క్రితమే చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయారని చెప్పారు. వెంటనే అక్కడున్న ప్రజలు, లేదండి, ఆయన మా మధ్యనే ఉండేవారు, ఆయన మాకు బాగా తెలుసు, ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండేవారు, ఎప్పుడు మమ్మల్ని ప్రేమతో పలకరించేవారు, ఆయన ప్రార్థన చేస్తే మాకు స్వస్థత కలిగేది, అంతేకాదండి ఆయన మా మధ్యనే చనిపోయారని ఆయనకు చెప్పారు. అది విన్న ఆ నాయకుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే అక్కడున్న ప్రజలు, ఆయన్ని మేమెంతో ప్రేమించాము, రండి ఆయన్ని మీకు చూపిస్తామని తీసుకెళ్ళి ఒక సమాధిని చూపించారు. ఆయన వెళ్ళి చూస్తే అది డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దైవజనుడి సమాధి. దేవుని సేవ కొరకు ఆఫ్రికా దేశంలో అరణ్యవాసుల మధ్య తన సువార్తను ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించడం మాత్రమే కాదు కానీ క్రీస్తును పోలి జీవించారు. అక్కడ ఉన్నవారు ఆయనలో క్రీస్తు ప్రభువును చూడగలిగారు. అంటే ఆయన ఏ విధంగా జీవించారో ఒక్కసారి ఆలోచించండి. మరి ప్రస్తుత రోజుల్లో మనలో ఇతరులు క్రీస్తు ప్రభువుని చూడగలుగుతున్నారా? ఎన్ని ప్రార్థనా కూటములు పెట్టినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా క్రీస్తు ప్రభు వారిని మనము చూపించలేకపోతే అది వ్యర్థమే. క్రీస్తు ప్రభు స్వభావము, క్రీస్తు ప్రభు లక్షణాలు మన జీవితంలో కనిపించకపోతే చేసిన పనులన్నీ వ్యర్థమే. ఈ రోజుల్లో సన్మానాలు, కిరీటాలు, సాలువాలు ఉండాల్సిందే. వారి గురించి గొప్పలు చెప్పే భజన బృందాలు పక్కన ఉండాల్సిందే. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా నిజమైన విశ్వాసానికి, వినయానికి, ప్రేమకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. బయటికి కనిపించే ఘనత, గౌరవం కార్యక్రమాలకు ఇచ్చేవారే కాదు. ఈనాడు ఈ లోకానికి కావాల్సింది క్రీస్తు ప్రభు గురించి బోధించేవారు కాదు, క్రీస్తు ప్రభు వారి వలె జీవించేవారు మనకి కావాలి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియోనుకు తీసుకుని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచట సంఘమునకు కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియోలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులుగా పిలువబడితిరి. చూసారా, అలా మనము మన నాయకులు క్రైస్తవులుగా పిలువబడాలి. నీవు నేను క్రైస్తవుడు అయితే క్రీస్తుని పోలి క్రీస్తు వలె జీవించాలి. ఇప్పుడు ఒక చిన్న కథ విందాం. ఒక యువరాజు తన స్వయంవరాన్ని ప్రకటించాడు. ఈ స్వయంవరం కొరకు ఎంతోమంది అందమైన యువతులు చక్కగా అలంకరించుకొని రావడం ప్రారంభించారు. ఇంతలో వారు వస్తున్న దారిలోనే ఒక ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఓ గొర్రెపిల్ల వారికి కనబడింది. ఆ గొర్రెపిల్లను చూసి చాలామంది జాలిపడ్డారు. కొంతమంది ఆలస్యం అయిపోతుందని, కొంతమంది ముళ్ళు గుచ్చుకుని గాయాలవుతాయేమో అని, మరికొందరు అలంకరణ పాడైపోతుందని భయంతో ఎవరూ దానిని రక్షించలేదు. అయితే వారిలో ఒక యువతి మాత్రం తన అలంకరణ చెరిగిపోయినా పర్వాలేదని, తనకు గాయాలైనా పర్వాలేదని, ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఆ అమాయకపు గొర్రెపిల్లను తప్పిస్తే చాలని అనుకుని వెంటనే ఆ ముళ్ళ పొదల్లోకి దూరి అతి కష్టం మీద ఆ గొర్రెపిల్లను బయటికి తీసింది. ఒళ్ళంతా చీరికిపోయి రక్తం కారుతున్నప్పటికీ ఎలాగో పరిగెడుతూ స్వయంవరానికి చేరుకుంది. అయితే ఆ యువరాజు ప్రేమ, జాలి కలిగిన
ఏదీ లెక్క చేయకుండా నశించిపోతున్న దాన్ని రక్షించిన యువతి మెడలో హారం వేసి తనకు రాణిగా స్వీకరించాడు. సౌకర్యాలు, విలాసం, గౌరవం ఇవన్నీ మనుషుని స్వభావంలో ఒక భాగమే. అందరిలాగానే ముళ్ళలో చిక్కుకున్న గొర్రెపిల్ల స్థితిని చూసి ఈ లోకం ఏమంటుందో అని, లేదా మన నాయకులు ఏం చేయలేదు కదా మనకెందుకులే అని రక్షించకుండా మనం వెళ్ళిపోతున్నామా? మనకు సౌకర్యాలు కావాలా, లేక దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం కావాలా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని కృపలో నడుస్తూ సరైన ప్రాధాన్యతలను పెట్టుకున్నప్పుడు మాత్రమే మన జీవితం ఆనందం, శాంతి, ఆశీర్వాదాలతో నిండిపోతుంది. దేవునితో నిరంతరం నిలిచే స్నేహమే మానవాళికి శాశ్వతమైన నిజమైన సంతోషాన్ని అందిస్తుంది. ఆ జీవనంలో ప్రకృతి కూడా మనకు తోడుగా నిలుస్తుంది. మనము, ప్రకృతి, దేవుడు ఈ మూడిటి మధ్య ఉన్న స్నేహమే సంపూర్ణ జీవితం. ఇది ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.